ప్రాపర్టీగా అయిండొచ్చేమో. ఇప్పుడు న్యాచురల్ సజెషన్ కింద వస్తుంది కదా ఆమె. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన సార్ వాళ్ళది కాదా మీరు ఉండేది ప్రాపర్టీ? కిరాయిదారా అన్న మీరు కొనుక్కున్నారా ప్రాపర్టీ? నేను కొనుక్కోలేదండి, మేము రెంట్ కే ఉండేది. మరి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వెకేట్ చేయాలి కదా. చెప్పేది ఏంటంటే వి హావ్ ఇష్యూడ్ ఎ లీగల్ నోటీస్, వి ఆర్ ఆస్కింగ్ ఫర్ రిప్లై టు దట్. మేము ఏం అడగట్లేదు. ఆన్ వాట్ గ్రౌండ్స్ ఆఫ్ యువర్ ఇష్యూయన్స్ ఎ లీగల్ నోటీస్ టు దట్ పర్సన్స్? అదే మీరు తీసుకోండి, మీరు యు రిప్లై టు దట్. అంటే నీకు లీగల్ గా ఉన్నటువంటి చట్టంలో ఉన్న ల్యాక్ ఒక పోలీస్ అధికారిని, మీరు ఒక బాధ్యత గల ఒక మంచి సమాజంలో విలువ ఉన్న మనుషులు వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇవ్వడానికి ఏముంది అని. ఎందుకంటే ఇప్పుడు ఆ రకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చిండ్రు, వాళ్ళంతా తిరిగి వెక్స్ అయిపోయినాకనే వచ్చిండ్రు. తర్వాత వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు మీరు లీగల్ గా పొమ్మని రైట్ ఉండదు కదా. వాళ్ళు వెక్స్ అవడం కాదు, మేమెంత వెక్స్ అవ్వాలి? అంటే వాళ్ళ ప్రాపర్టీలో మీరుండి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి? అట్లా కదండి, మాతో జాయిన్ అయ్యేప్పుడు ఒక మాట చెప్పి దాని తర్వాత మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? మీరు అగ్రిమెంట్ చేసుకున్నారా సార్? అది చేసుకోలేదు కదా, లీజ్ అగ్రిమెంట్ చేసుకోలేదు.